హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోట కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. పిల్లలకు క్రిస్మస్ హాలిడే కదా, అందుకనే వాళ్ళకు స్వీట్ చేస్తున్నాను. ఖర్జూర్ లడ్డు చేస్తున్నాను. ఖర్జూర్లో గింజ తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని చెంచాడు నెయ్యి వేసుకొని కాజు బాదం వేపుకోవాలి. కాజు బాదం సగం వేగిన తర్వాత పిస్తా వేసుకోవాలి. పిస్తా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మరో చెంచాడు నెయ్యి వేసుకొని కిస్మిస్ వేపుకోవాలి. కిస్మిస్ వేపుకొని అదే ప్లేట్లో వేసుకొని ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని గింజ తీసి పెట్టుకున్న ఖర్జూరు వేసుకొని మేము మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చేసుకొని అదే డ్రై ఫ్రూట్స్ వేపుకొని గిన్నెలో వేసుకొని చెంచా నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేంపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఇవి ఒక 5-6 నిమిషాల పాటు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ప్యాన్ కింద పెట్టుకొని కొంచెం గోరెచ్చగైన తర్వాత చేయికి నెయ్యి రాసుకొని ఖర్జూర్ లడ్డూలు ఇట్లా చేసుకోవాలి. ఖర్జూర్ లడ్డూలు